హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనగలం న్యూస్. నేను మీ హరీష్. ఈరోజు ముఖ్యమైన వార్తాంశాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో బదిలీలతో బరితెగింపు అనేటువంటి ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం, హెలికాప్టర్ కూలిన ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్ తదితరులు మృతి, విస్తరిస్తున్న నైరుతి 3 రోజులు తేలికపాటి వర్షాలు అనేటువంటి ఒక న్యూస్ చూస్తున్నాం. 5వ విడతలో 59 పాయింట్స్ ఉన్నారు. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాల్లో పోలింగ్ ఇక్కడ చూస్తున్నాం. మొదటగా బదిలీలతో బరితెగింపు. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక. దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసుల విఫలం. పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్ఛగా విధ్వంసకాండ. దర్యాప్తు సక్రమంగా లేదు, అదనపు సెక్షన్లు చేర్చాలి అనేటువంటి వార్త చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో విధ్వంసకాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసుల అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. 3 జిల్లాలలో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్ బృందం ఇన్ఛార్జ్ వినీత్ బ్రిజ్లాల్ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. 2 రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్ అధికారుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది. పూర్తి నివేదిక అందించేందుకు మరింత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాలలోనే హింస. పోలింగ్కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్నికల కమిషన్ ఈసీపై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురంధేశ్వరి సమర్పించిన జాబితాల్లోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్ రోజు మే 13న అనంతరం టీడీపీ గూండాలు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసులు నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారు. అదనపు సెక్షన్లు చేర్చండి. విధ్వంసకాండపై పోలీసులు దర్యాప్తు తూతుమంత్రంగా ఉందని సిట్ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయకపోవడంతో పాటు ముందస్తు తేదీల్లో ఛార్జ్షీట్ను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా దాడులు, కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తున్నామని సిట్ స్పష్టం చేసింది. 4 బృందాలు. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ 4 బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో 2 బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 1 బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతో పాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి. ఎంత అంటే తనకి సిట్ తేల్చింది పోలీసుల యొక్క వైఫల్యం కారణంగానే ఈ దాడులు అనేటువంటిది జరిగిందని సిట్ అనేటువంటిది తేల్చేసింది. అంటే పోలీసులు కూడా ఇందులో వైఫల్యం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఉండడం, వాళ్ళ పక్షాన పనిచేయడం, వాళ్ళు కూడా రాజకీయ నాయకులలాగా ప్రవర్తించడం దీనికి ముఖ్య కారణం. దాంతోపాటు ఈసీ కూడా రాజకీయ ఒత్తిడికి లొంగిపోయి వాళ్ళు చెప్పినట్టు ఈసీ కూడా అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇలాంటి సంస్థలు కూడా వాళ్ళ స్వయంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోకుండా రాజకీయ నాయకుల యొక్క వాళ్ళు చెప్పినటువంటి నడుచుకోవడం చాలా దుర్మార్గం.